హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో బేసికలీ థంబ్‌నెయిల్ చూసారు కదా, థంబ్‌నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది మీకు. సో ఈ వీడియోలో మనమైతే హెయిర్ సిరమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. 2 టైప్స్లో చూపిస్తున్నాను నేను. సో ఎందుకంటే రోజ్ వాటర్ అవైలబిలిటీలో లేని వాళ్ళ కోసం కోకోనట్ ఆయిల్తోని కూడా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. సో బేసికలీ నేనైతే ముందు లైక్ చిక్కు తీసుకోవడం కష్టం కాబట్టి లాంగ్ హెయిర్కి లివాన్ కానీ స్ట్రీక్స్ కానీ అలా అవుట్ సైడ్ సిరమ్స్ వాడేదాన్ని. సో ఇప్పుడు నేనైతే ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకొని ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఈ ప్రాసెస్సే యూస్ చేస్తున్నాను. సో దీనివల్ల నా హెయిర్ అయితే ఇలా ఉంది, చూసేయండి ఇప్పుడు. సో ఇంత సాఫ్ట్గా సిల్కీగా అయితే ఉంటుంది. సో దీనికి కావాల్సినవి, సో ఫస్ట్ ప్రిపరేషన్లో మనకు ఒక ఎంటీ బాటిల్ కావాలి, స్ప్రే బాటిల్. సో తర్వాత అలోవెరా జెల్ కావాలి. సో విటమిన్ ఈ క్యాప్సూల్స్ కావాలి అండ్ రోజ్ వాటర్. సో రోజ్ వాటర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో వీటితో మనం ఇప్పుడు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ మనము హాఫ్ బాటిల్కి ఫిల్టర్ వాటర్ కానీ డిస్టిల్ వాటర్ కానీ తీసుకొని బాటిల్ని హాఫ్ వరకు ఫిల్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ మనము రోజ్ వాటర్ని తీసుకొని ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ని మనం ఆ బాటిల్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ రోజ్ వాటర్ ఎందుకు అంటే మన హెయిర్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి అనమాట. సో మన స్కాల్ప్ని స్మూత్నింగ్ చేస్తుంది అండ్ డాండ్రఫ్ని తగ్గిస్తుంది, లైక్ అండ్ అండ్ ఇది హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మనము ఒక 2 క్యాప్సూల్స్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎందుకు అంటే మన డ్యామేజ్డ్ హెయిర్ని తగ్గిస్తుంది అనమాట అండ్ బ్రేకేజెస్ని కూడా తగ్గిస్తుంది. సో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది మనం ఎప్పుడు డైరెక్ట్గా తీసుకోలేము. సో డైల్యూటెడ్ ఫామ్లోనే తీసుకోవాలి. అండ్ ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మనకి స్ప్లిట్ ఎండ్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. సో హెయిర్ అనేది షైనింగ్ కూడా వస్తుంది. సో దీని తర్వాత మనమైతే 3/4 స్పూన్ అలోవెరా జెల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఒక స్పూన్ తీసుకొని జస్ట్ ఒక 3/4 తీసుకొని సో ఈ అలోవెరా జెల్ని మనము ఆ మిక్స్చర్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఈ అలోవెరా జెల్లో ఏంటంటే మనకి అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు విటమిన్ ఏ, B12, సి అండ్ ఈ కూడా ఉంటాయి. సో ఇవేం చేస్తుందంటే మనకి మంచి బ్లడ్ సర్క్యులేషన్కి యూజ్ అవుతుంది, ఎన్హాన్స్ చేస్తుంది. సో స్కాల్ప్లో మనకి ఎంత మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే రూట్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని వేసేసి మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూద్దాము. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక మంచి టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది విత్ గుడ్ అరోమా ఆల్సో. సో లైక్ ఇప్పుడైతే మనకి ఈ టెక్స్చర్ అనేది ఇలా ఫామ్ అయింది. ఇది లైక్ మనం ఇంకా స్ప్రే చేసేసుకొని యూస్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో రోజ్ వాటర్ ఉండదు, లైక్ అలోవెరా అండ్ విటమిన్స్ అయితే సేమ్ ఉంటాయి. సో ఇందులో రోజ్ వాటర్ బదులు మనమైతే కోకోనట్ ఆయిల్ తీసుకుంటాము. ఇక్కడ కూడా ఒక ఎంటీ బాటిల్ తీసుకొని సో ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని మనము ఫస్ట్ ఒక స్పూన్ 3/4 స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో అలోవెరా జెల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే నేను 1 టైంకి చూపిస్తున్నాను. మనం 1 మంత్ వరకు సరిపోయేంత స్టోర్ చేసైనా పెట్టుకోవచ్చు. సో ఇందులో 2 క్యాప్సిల్స్, 1 స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్కి 2 క్యాప్సిల్స్ ఆఫ్ వైటమిన్ ఈ క్యాప్సిల్స్ని యాడ్ చేయాలి. సో అలాంగ్ విత్ దట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడైతే కోకోనట్ ఆయిల్ అయితే మనం యాడ్ చేస్తున్నాము. సో కోకోనట్ ఆయిల్ని అలోవెరా జెల్ని మిక్స్ చేసేసేయాలన్నమాట. సో దీని తర్వాత మనము ఆ క్యాప్సూల్స్ని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. సో చెప్పాను కదా, విటమిన్ ఈ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, లైక్ డ్యామేజ్డ్ హెయిర్ని అండ్ బ్రేకేజెస్ని తగ్గించేస్తుంది అనమాట విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది. సో మనం డైరెక్ట్గా ఫుడ్ ద్వారా తీసుకుంటామో లేదో తెలియదు కాబట్టి మనం ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే మనకైతే మంచిది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మన టెక్స్చర్ని బట్టి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను వేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఈ 3 ఇంగ్రీడియంట్స్
మనకి ఒక్కసారికి యూజ్ చేసుకునేదానికి, ఐ మీన్ కొంచెం లెంతీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక్కసారికి సరిపోతుందనమాట. ఇందులో ఈ టెక్స్చర్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇదైతే ఒక 50 ml బాటిల్కి సరిపడా చేశాననమాట. సో మీరైతే ఆ లైక్ కంటెంట్ని బట్టి మీరు ఎంత కావాలో క్వాంటిటీని చూసుకోవాలి. నేనైతే ఈ బాటిల్ని రీఫిల్ చేసుకునేడానికి లైక్ 3 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్తో ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ బాటిల్లో అయితే రీఫిల్ చేసేసాను. ఇప్పుడైతే స్ప్రే చేసి చూస్తున్నాను. ఇప్పుడు మన స్కిన్ మీదనే మనకైతే డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట, ఎంత ఐ మీన్ షైనీగా ఉంటుందో. ఇప్పుడు నేను రబ్ చేసి చూస్తే చూడండి ఎంత షైనీగా కనిపిస్తుందో. లైక్ హెయిర్ మీద లైక్ స్ప్లిట్ చేసినప్పుడు, స్ప్రే చేసుకున్నప్పుడు కోమ్ కానీ బ్రషింగ్ కానీ చేసిన తర్వాత అలానే ఉంటుంది. సో ఇవైతే 2 టైప్స్ ఆఫ్ సెరమ్స్ అయితే నేనైతే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడైతే హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను. సో హెయిర్కి ఇలా స్ప్రే చేసేసుకుంటే నీట్గా ఒకసారి మొత్తం ఇలా బ్రష్ చేసేసుకున్నామంటే మనకి అసలు లైక్ చిక్ అనేది ఏమాత్రం ఉండదు. చూడండి ఎంత షైనింగ్గా కనిపిస్తుందో హెయిర్ అయితే. సో ఇలా స్మూత్ టెక్స్చర్లో అయితే మనకి ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.